గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ముందు క్లాస్లో మనము వృక్ష వర్గీకరణ శాస్త్రంలోని ముఖ్యాంశాల గురించి మనము స్టడీ చేసామండి. ఇప్పుడు క్లాస్లో టాక్సానమిక్ రిసోర్సెస్ అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క వనరుల గురించి మనము స్టడీ చేద్దాం. వృక్ష వర్గీకరణ శాస్త్రంలోని వనరులు ముఖ్యమైనటువంటివి ఏంటంటే, ఒకటి హెర్బేరియం అండి. మొట్టమొదటిగా మొక్కల యొక్క హెర్బేరియం. ఫస్ట్ గోయింగ్ టు ఇంట్రడక్షన్ అబౌట్ హెర్బేరియం. హెర్బేరియం ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ స్పెసిమెన్స్ అండి. హెర్బేరియం ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ప్లాంట్ స్పెసిమెన్స్ విచ్ ఆర్ arranged according to some known systems of classification to identification, nomenclature and preserve the record of plants. So that means herbarium is a collection of preserved plant specimens. హెర్బేరియం అనేటటువంటిది మొక్కల యొక్క నమూనాలను కలెక్ట్ చేసేటటువంటి ఒక రిసోర్సెస్గా మనం తీసుకొనవచ్చు. దీన్ని మనము ఎలా చేస్తాం? మనం మొక్కలను గుర్తించటానికి పేరు పెట్టడము, దెన్ గుర్తించి పేరు పెట్టినటువంటి దానిని ప్రిజర్వ్ చేసి దానిని ఒక రికార్డ్ రూపంలో భద్రపరచటం అనేటటువంటిది ఈ యొక్క హెర్బేరియం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్తూ ఉంటామండి. నెక్స్ట్ వన్ చూస్తే, విచ్ ఆర్ ప్రాపర్లీ డ్రైడ్ అండ్ ప్రెస్డ్, టేకింగ్ కేర్ దట్ దే రిటైన్ ఆల్ ఎసెన్షియల్ పార్ట్స్ అండ్ necessary for identification. So first we have to identification of that plant. How to identification that plants? That means the specimens may be whole plants in herbs or grasses or plant parts. The specimen మొక్క యొక్క నమూనాని మనం హెర్బేరియం రూపంలో భద్రపరచాలంటే మొక్కను పూర్తి మొక్కగా మనం తీసుకోవాలి. అది గుల్మం కానీ, లేకపోతే గ్రాస్ స్పీషీస్ కానీ, గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు కానీ, లేకపోతే ఆర్ ఎనీ ప్లాంట్ పార్ట్స్, మొక్కలో ఉండేటటువంటి ఏ భాగాలనైనా తీసుకోవచ్చండి. విచ్ ఆర్ ప్రాపర్లీ డ్రైడ్. ముందుగా వీటిని మనము కొద్దిగా డ్రై చేయాలి. వాటి మొక్క మీద ఉండేటటువంటి తేమను పూర్తిగా మనం తొలగించాలి. దెన్ దాన్ని మనం ప్రెస్ చేయాలి. దెన్ దానిని జాగ్రత్తలు తీసుకొని ఆల్ ఎసెన్షియల్ పార్ట్ నెససరీ ఫర్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. అందులో ఉండేటటువంటి అవసరమైనటువంటి అన్ని భాగాలను కూడాను మనం తీసుకోవాలి. అంటే ఫ్లవరింగ్ పార్ట్స్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప భాగాలలో రక్షక పత్రావళి, కేసరావళి, ఆకర్షణ పత్రావళి, అండకోశము, ఇలాగా మనం సెపల్స్, పెటల్స్, ఆండ్రూజియం అండ్ గైనీషియం, ఈ పార్ట్స్ అన్నీ కూడా ఉండేటట్లుగా మనం తీసుకోవాలి. దిస్ ఈజ్ easy to identification that plant specimen. Certain plants which are either succulents or otherwise unsuitable for pressing and drying techniques. చూడండి, ఎప్పుడైనా కొన్ని మొక్కలు చూస్తే మనకి విచ్ ఆర్ ఎయిదర్ సక్యులెంట్స్. సక్యులెంట్ ప్లాంట్స్ అంటే ఏంటంటే రసభరితమైనటువంటి మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా కానీ, దాని బ్రహ్మజిముడు, ఒపన్షియా కానీ ఉంటాయి. కొన్ని చూస్తే అదర్వైజ్ అన్సూటబుల్ ఫర్ ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్ టెక్నిక్స్. కొన్ని ప్లాంట్ యొక్క పార్ట్స్ భాగాలను మనం తీసుకుంటే వాటిని సరిగ్గా ప్రెస్ చేయటానికి కానీ, లేకపోతే వాటిలో ఉండేటటువంటి తేమను పోగొట్టేయటానికి విధముగా ఉండేటటువంటి కొన్ని సాధనాలను కానీ మనకి సూటబుల్గా ఉండవండి. వాటిని మనకు అండ్ ప్రిజర్వ్డ్ ఇన్ సూటబుల్ లిక్విడ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అటువంటి వాటిని కొన్ని ద్రావణాలలో మనం వాటిని నిల్వ చేయాలన్నమాట. వాట్ ఈస్ దట్ లిక్విడ్ ప్రిజర్వేషన్స్ లైక్ సచ్ యాజ్ ఫార్మాల్డిహైడ్ 2 to 5% కానీ, లేకపోతే ఫార్మలిన్ ఎసిటో ఆల్కహాల్ రేషియోస్లో కానీ వాటిని మనము నిల్వ చేయాలి, భద్రపరచవలసి ఉంటుందన్నమాట. అలానే కోనిఫెర్ జాతికి చెందినటువంటి కోన్స్, శంకువులు కానీ, ఈ యొక్క పామ్ ట్రీస్కి చెందినటువంటి ఫ్రాన్స్ మీన్స్ నథింగ్ బట్ లీవ్స్ అనమాట. ఆ మొక్కలలో ఉండేటటువంటి పత్రాలను మనం ఫ్రాన్స్ అని చెప్తాము. దీస్ ఆర్ స్టోర్డ్ డ్రై ఇన్ లేబుల్డ్ బాక్సెస్లో మనం వాటిని స్టోర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఏమైతే స్మాల్ స్పెసిమెన్స్ ఉన్నాయో సచ్ యాజ్ మాసెస్ కానీ అండ్ లైకెన్స్,
దీస్ ఆర్ ఎయిర్ డ్రైడ్, గాలికి మనం వాటిని బాగా డ్రై చేసి, అండ్ ప్యాకేజ్డ్ ఇన్ స్మాల్ పేపర్ ఎన్వలప్స్ అనమాట. బాగా చిన్నవిగా ఉండేటటువంటి ఎన్వలప్స్లో వాటిని మనము పెట్టేటటువంటి విధంగా ఉంటాము. ఫస్ట్ చూస్తే మనకి ఇందులో ద వర్డ్ ఆఫ్ హెర్బేరియం వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై పిట్టన్ డి టోర్నఫోర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త అండి. ద వర్డ్ హెర్బేరియం వాజ్ ఫస్ట్ అప్లైడ్ బై పిట్టన్ డై టోర్నఫోర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇన్ హిజ్ బుక్ ఎలిమెంట్స్ అనేటటువంటి పుస్తకంలో ఇతను ఉపయోగించినటువంటి విధంగా మనం చూసాము. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు హెర్బేరియం. ఇది మనకి హెర్బేరియం యొక్క ముఖ్యమైనటువంటి పరిచయముగా మనం చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు రోల్ ఆఫ్ హెర్బేరియం అండి. అసలు హెర్బేరియం యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం హెర్బేరియంని కలెక్ట్ చేయాలి, హౌ టు కలెక్ట్ ద హెర్బేరియం, వై, ఎందుకు మనం హెర్బేరియంని కలెక్ట్ చేయాలి, హౌ టు ప్రిజర్వ్ అనేటటువంటి వాటిని గురించి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ వన్ చూస్తే మనకి ఏ హెర్బేరియం సర్వ్స్ యాజ్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ ప్రెస్డ్ ప్లాంట్ మెటీరియల్స్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. వరల్డ్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి ప్లాంట్ మెటీరియల్స్, మొక్కల యొక్క పార్ట్స్ని, వాటి యొక్క భాగాలను మనం కలెక్ట్ చేసుకొని ఒక సేఫ్ ప్లేస్లో, ఒక భద్రమైనటువంటి స్థలంలో వాటిని మనము భద్రపరచాలి. దిస్ ఈజ్ ఇట్ కెన్ బి ప్రొవైడ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ బేసిక్ మెటీరియల్ ఫర్ స్టడీ ఆఫ్ ఫ్లోరా అండ్ వెజిటేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ రీజియన్స్ అండి. దానివల్ల మనకేమొస్తుంది, మనకు అది ఒక ప్లేస్లో కానీ లేకపోతే డిఫరెంట్ రీజియన్స్లో కానీ వివిధ రకాలైనటువంటి స్థలాలలో పెరిగేటటువంటి మొక్కలు కానీ లేకపోతే వాటి యొక్క వెజిటేషన్, వివిధ రకాలైనటువంటి వృక్ష సంపదను మనము స్టడీ చేయటానికి, దాని గురించి మనం తెలుసుకోవటానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ప్లాంట్ కలెక్షన్ ఇన్ ద హెర్బేరియం ప్రొవైడ్ ద ఫిజికల్ ఎవిడెన్స్ ఆఫ్ వెజిటేషన్ ఆఫ్ ఏ రీజియన్ అనమాట. అంటే పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ రీజియన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానంలో పెరిగేటటువంటి వృక్ష సంపద యొక్క ఫిజికల్ ఎవిడెన్సెస్, వాటి యొక్క భౌతికమైనటువంటి నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి వాటిని మనం గమనించి మనం చూసి వాటిని మనము కలెక్ట్ చేసి హెర్బేరియం రూపంలో మనం భద్రపరిస్తే వాటి గురించి మనము తెలుసుకోవటానికి వీలుగా ఉంటుందని చెప్పి కూడా మనము ఈ యొక్క హెర్బేరియం యొక్క రోల్ యొక్క ఇంపార్టెన్స్లో మనం చూడొచ్చండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద మోడర్న్ హెర్బేరియాస్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ రిఫరెన్స్ సెంటర్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. చూడండి, మోడర్న్ హెర్బేరియాస్, కొన్ని రకాల ప్రధానమైనటువంటి కొన్ని హెర్బేరియంలు ఉంటాయండి. వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నామంటే అవి ఒక రెఫరెన్స్ సెంటర్స్ అన్నమాట. అవి మనకు ఒక నమూనాలలాగా ఉండి ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అనేటటువంటి దానికి, ప్లాంట్స్ను లేకపోతే మొక్కలను ఎలాగ మనం గుర్తించాలి అనేటటువంటి దానికి ఆ యొక్క హెర్బేరియాస్ అనేటటువంటివి మనకు ఉపయోగించుకోవచ్చు. బై బాటనిస్ట్స్ డూయింగ్ రీసెర్చ్ వర్క్స్ ఇన్ టాక్సానమీలో లేకపోతే వృక్ష వర్గీకరణ శాస్త్రంలో పరిశోధనలు చేయడానికి అవి ఉపయోగపడతాయి. ఫార్మకాలజీలో ఉపయోగపడతాయి, ఎకాలజీలోను అండ్ అగ్రికల్చరల్ వ్యవసాయ సంబంధమైనటువంటి వాటిల్లో ఈ యొక్క హెర్బేరియాస్ అనేటటువంటివి మనం యూటిలైజ్ చేసుకోవటానికి చాలా వీలుగా ఉంటాయి అన్నట్లుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పెసిమెన్స్ ఆఫ్ ఎనీ రీజియన్ కెన్ బి ప్రిపేర్డ్ ఓన్లీ బై వెరిఫైయింగ్ హెర్బేరియం స్పెసిమెన్స్ అనమాట. ఈ యొక్క హెర్బేరియం స్పెసిమెన్స్ ద్వారా, హెర్బేరియం చేసినటువంటి మొక్కల యొక్క నమూనాలలో మనము అంతరించిపోతున్నటువంటి మొక్కలను మనము యొక్క గుర్తించటానికి, వాటిని మనం ప్రిపేర్ చేసుకోవటానికి మనకి ఇవి బాగా ఉపయోగపడతా ఉంటాయి. దెన్ అనదర్ వన్ ఈజ్ ద బిగ్ హెర్బేరియాస్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ టు యంగ్ స్టూడెంట్స్ ఇన్ హెర్బేరియా అండి. అర్థమవుతుందండి. బిగ్ హెర్బేరియాస్, అతి పెద్దవైనటువంటి హెర్బేరియాస్ మన వరల్డ్లో, ఇండియాలో మనకు కొన్ని ఉన్నాయి. దీస్ హెర్బేరియాస్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అనమాట. అందులో మనకి ఈ యొక్క హెర్బేరియంని ఎలా తయారు చేయాలి,
ఎలాగ మనం ప్రిపేర్ చేయాలి, ఎలాగ వాటిని స్టోర్ చేయాలి, ప్లేస్ చేయాలి. సో అటువంటి వాటిని బట్టి వారు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఫర్ యంగ్ స్టూడెంట్స్ ఇన్ హెర్బేరియం అన్నమాట. బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క హెర్బేరియం ట్రైనింగ్ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద రోల్ ఆఫ్ ఏ హెర్బేరియం. నెక్స్ట్ కమింగ్ టు what are the herbariums of the world, major herbarias of the world. ప్రపంచంలో ఉండేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి హెర్బేరియాలు మనం గమనించి చూస్తేనండి, ఇక్కడ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ హెర్బేరియా హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట అండి. ఈ యొక్క ప్రపంచంలో మనం గమనించి చూస్తే వివిధ భాగాలలో మనకి రీజియన్స్లోని వివిధ భాగాలలో ప్రపంచంలో మనకి కొన్ని నెంబర్ ఆఫ్ అనమాట హెర్బేరియంస్ అనేటటువంటివి బాగా మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు నిర్మించినట్టుగా మనం చూస్తున్నాము. ఇందులో మనకి చూస్తే ద సిస్టమాటిక్ డెవలప్మెంట్ ఆఫ్ హెర్బేరియా స్టార్టెడ్ డ్యూరింగ్ 18th century అండి, వెన్ లిన్నేయస్ ఈజ్ స్వీడన్ దేశానికి చెందినటువంటి లిన్నేయస్ ద్వారా మనకి ఒక సిస్టమాటిక్ డెవలప్మెంట్ ఆఫ్ హెర్బేరియంను తయారు చేయటంలో, అభివృద్ధి పరచటంలో ఒక సిస్టమాటిక్ పొజిషన్ని ఇతని ద్వారా మనకి తెలుసుకున్నాము. డ్యూరింగ్ 18th century 18వ శతాబ్దంలోను. అండ్ రాక్స్బర్గ్ ఇన్ ఇండియా, మన భారతదేశానికి వచ్చేటప్పటికీ ఈ యొక్క రాక్స్బర్గ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క 18th centuryలో యొక్క హెర్బేరియంని బాగా మనకు అభివృద్ధి చేసినటువంటి వారిగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించి చూస్తేనండి, నెంబర్ ఆఫ్ మేజర్ హెర్బేరియాస్ ఆఫ్ ద వరల్డ్లో మనకి చాలా ప్రధానమైనటువంటి కొన్ని హెర్బేరియం సెంటర్స్ ఉన్నాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ హెర్బేరియం స్పెసిమెన్స్ రిపోర్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వివిధ సంస్థల నుంచి కలెక్ట్ చేయబడినటువంటి హెర్బేరియం స్పెసిమెన్స్ మనం గమనించి చూస్తే ఇట్ వాజ్ మోర్ దాన్ 250 million స్పెసిమెన్స్ అటండి. 250 మిలియన్ల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి మొక్కల యొక్క నమూనాలని కలెక్ట్ చేసి ఈ యొక్క కెప్ట్ ఇన్ దీస్ మేజర్ హెర్బేరియాస్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ డిఫరెంట్ హెర్బేరియాస్లో మనకి ఇక్కడ పెట్టినట్టుగా మనం గమనించేస్తున్నాం. హియర్ ఐ వాంట్ టు షో సమ్ మేజర్ హెర్బేరియాస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట. మన భారతదేశంలో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మనం గమనించి చూస్తే కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క హెర్బేరియాస్ని మనము ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి పిక్చర్ రూపంలో మనం గమనించవచ్చు. ద ఫస్ట్ పిక్చర్ షోస్ టు రాయల్ బొటానికల్ గార్డెన్, ఇటు క్యూ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్లో ఉండేటటువంటి అది పెద్ద బొటానికల్ గార్డెన్గా ఇది మనం చెప్పొచ్చు. ఇంకా చూస్తే మనకి మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ప్యారిస్లో ఉండేటటువంటి అతి పెద్ద హెర్బేరియం సెంటర్ను. దెన్ కన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్ జెనీవాలో ఉందండి. ఇది కన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్. కన్జర్వేషన్ అంటే ఏంటి, దీన్ని పరిరక్షిస్తుంది అన్నమాట. ఇది బొటానికల్ గార్డెన్ అంటే కొన్ని రకాలైనటువంటి మొక్కలు అంతరించిపోతుంటే వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఒక బొటానికల్ గార్డెన్స్లో కన్జర్వ్ చేస్తూ వీరు పెంచుతూ ఉంటారు. ఇది జెనీవాలో ఉంది. అలానే మనకి న్యూయార్క్ బొటానికల్ గార్డెన్ అండి. న్యూయార్క్ బొటానికల్ గార్డెన్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నది న్యూయార్క్ బొటానికల్ గార్డెన్. దెన్ బ్రిటిష్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ లండన్లో ఉంది. ఇది ఇక్కడ కూడా మనం గమనించి చూస్తే చక్కగా అక్కడ అల్మారాస్లోను బాక్సుల్లో వాటి యొక్క స్పెసిమెన్స్ని కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి షో చేసి పెడుతున్నారు. అది యూ కెన్ ఈజీ టు ఐడెంటిఫికేషన్ ఫర్ దిస్ వెరిఫికేషన్ పర్పస్ ఆల్సో. దెన్ బ్రిటిష్ మ్యూజియం ఆఫ్ ద న్యాచురల్ హిస్టరీ అనేటటువంటిది లండన్లో ఉంది, ఇది కూడాను. దెన్ ఇంకా మనం గమనించి చూస్తే స్వీడిష్ మ్యూజియం అండి, స్వీడిష్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ. ఇక్కడ చూడండి చక్కగా ప్లాంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసి చక్కగా ప్లాంట్స్ని ఒక స్పెసిమెన్స్ రూపంలో ఇక్కడ పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాము. దెన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కల్కటా అండి. మన ఇండియాలో ఉండేటటువంటి అతిపెద్ద హెర్బేరియం సెంటర్ ఎక్కడుందంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి విధంగా మనం దీస్ ఆర్ ద మేజర్ హెర్బేరియాస్ ఆఫ్ వరల్డ్ అనమాట.
యొక్క ప్రపంచంలో ప్రధానమైనటువంటి హెర్బేరియం యొక్క సంస్థలు మనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ కమింగ్ టు ఇండియాకి వచ్చేటప్పటికి మనం చూస్తే దెర్ ఈజ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హెర్బేరియా. కొన్ని రకాలైనటువంటి హెర్బేరియము సెంటర్స్ మనకు లోకల్లో కానీ రీజనల్ వైజ్గా కానీ లేకపోతే ఇన్స్టిట్యూషనల్ అండ్ నేషనల్ వైజ్గా ఉండేటటువంటి కొన్ని సెంటర్స్ కూడా మనకి ఇండియాలో ఉన్నాయి. వన్ ఈజ్ ద సెంట్రల్ నేషనల్ హెర్బేరియం, ఇందా చెప్పుకున్నాం మనం, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకట్టాలో ఉన్నది అదొకటి. దెన్ హెర్బేరియం ఆఫ్ న్యాచురల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉందండి. అలానే హెర్బేరియం ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా బిఎస్ఐకి అనుసంధానమైనటువంటి సంస్థలుగా వీటిని మనం చెప్తామన్నమాట. షిల్లాంగ్లో ఉంది. అలానే హెర్బేరియం ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కోయంబత్తూరు, హెర్బేరియం ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పూనా అండ్ హెర్బేరియం ఆఫ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. ఇలా మనం చూస్తేనండి మనకి ఇంకోటి హెర్బేరియం ఆఫ్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్. సో ఇలా మనకు నెంబర్ ఆఫ్ హెర్బేరియాస్ అనమాట ఇవి. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ లోకల్ సైడ్ అండ్ రీజనల్ సైడ్లోను, కొన్ని ఇన్స్టిట్యూషనల్ వైడ్గాను అండ్ నేషనల్ వైడ్గా మనకు ఉండేటటువంటి దీస్ ఆర్ ద మేజర్ హెర్బేరియాస్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని సంస్థలుగా దిస్ ఈజ్ ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకట్టాలో మనకున్నట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద హెర్బేరియం ప్రిపరేషన్. అసలు మన హెర్బేరియంని ఎలా మనం ప్రిపేర్ చేస్తాము అనేటటువంటి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ద హెర్బేరియం వీ వాంట్ టు నీడ్ సమ్ tools and equipments. These tools and equipments are the preparation and preservation of the herbarium specimens లో మనకి ఇన్వాల్వ్ అవుతాయండి ఇవి. దీస్ ఆర్ ద హెర్బేరియం స్పెసిమెన్స్, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేటటువంటి మనకి ఇక్కడ మనం సీజర్స్, దెన్ ఫీల్డ్ నోట్బుక్, దెన్ ఫీల్డ్ పర్పస్కి ఉపయోగపడతాయి, దెన్ వ్యాస్కులము అండ్ హ్యాండ్ లెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో హ్యాండ్ లెన్సెస్, సీజర్స్ కనిపిస్తున్నాయి, స్మాల్ డిగ్గర్ కూడా మనకు కనిపిస్తుంది, డిగ్గర్ ఆర్ ట్రోయల్, సో సిక్కెళ్ళు, ఇవన్నీ కూడా మనకు దీస్ ఆర్ ద టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఫర్ ద ప్రిపరేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ హెర్బేరియం స్పెసిమెన్స్ అనమాట. దీస్ ఆర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద హెర్బేరియం ప్రిపరేషన్లో మనకు ఇన్వాల్వ్ చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. దెన్ ఫస్ట్ వన్ ఈజ్ ద హియర్ అనదర్ picture is there. This is the herbarium cabinet అనమాట. దిస్ ఈజ్ ద హెర్బేరియం క్యాబినెట్. ఇందులో మనకి ప్రిపరేట్ చేసినటువంటి హెర్బేరియంస్ అన్నీ కూడా ఈ అల్మారాలో మనం పెట్టి ఈ ప్లేస్లో వాటిని చక్కగా భద్రపరుస్తూ ఉంటామన్నమాట. దిస్ ఈజ్ ద హెర్బేరియం అల్మారా ఆర్ హెర్బేరియం క్యాబినెట్ అనమాట విత్ ఐడెంటిఫైడ్ స్పెసిమెన్స్గా మనం చూడొచ్చు. నౌ కమింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ద హెర్బేరియం. దెన్ ప్రిపరేషన్ ఆఫ్ ద హెర్బేరియం ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ we need tools and equipments is the first step. One is the field press. Field press, it is made up of a pair of hardwood అండి. దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుందండి? హార్డ్ వుడ్ తోటి అది మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ మెటల్ ఆర్ స్ట్రాంగ్ ప్లేవుడ్ ఫ్రేమ్స్ అనమాట. ఆ యొక్క వీ హ్యావ్ టు కలెక్ట్ ద ప్లాంట్ స్పెసిమెన్ అండ్ ప్రెస్ ఇట్ విత్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ప్రెస్ అనమాట. దానిని మనము కలెక్ట్ చేసుకొని ప్లాంట్ స్పెసిమెన్ ఇందులో మనం ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాము. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద బ్లాటింగ్ పేపర్స్ ఆర్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఆర్ ఆల్సో హెల్ప్ టు ప్రెస్ ద ప్లాంట్ స్పెసిమెన్ ఫర్ ఫీల్డ్ అనమాట. సో ఫీల్డ్లో మనం వెళ్ళినప్పుడు ఈ యొక్క కొన్ని బ్లాటింగ్ పేపర్స్ కానీ లేకపోతే ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఈజ్ ఆల్సో హెల్ప్ టు ప్రెస్ దట్ స్పెసిమెన్ అనమాట. ఆ స్పెసిమెన్ని మనం ప్రెస్ చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు. దెన్ సెకండ్ పాయింట్ ఈజ్ ద బ్లాటింగ్ పేపర్స్ ఆఫ్టర్ ఫీల్డ్ నోట్బుక్. ఇట్ ఈజ్ ఏ స్మాల్ బౌండ్ నోట్బుక్ విత్ రూల్డ్ పేజెస్ తోటి మనం ఉండేటటువంటి దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ద డేటా. ఆ యొక్క నోట్బుక్లో చక్కగా మనం రికార్డ్ చేసుకోవటానికి డేటా, అది డేటా ఆఫ్ కలెక్షన్ డేటా, ఏ లొకాలిటీలో కలెక్ట్ చేసాము, హ్యాబిటాట్ ఏంటి, వాటి యొక్క అలవాటు ఏంటి, బొటానికల్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఏంటి, దెన్ లోకల్ నేమ్, ఆ లోకల్ పీపుల్స్ దాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు, కలెక్టర్ నేమ్, హూ కలెక్ట్ దట్ ప్లాంట్ అనేటటువంటి నేము, డేట్ ఆఫ్ ద కలెక్షన్ అనమాట ఆఫ్ దట్ ప్లాంట్,
ఆ ప్లాంట్ని మనం ఎప్పుడు ఏ రోజున మనం కలెక్ట్ చేసాము, ఏ రీజియన్లో కలెక్ట్ చేసాము, దిస్ ఈజ్ ద డేటా ఈజ్ రికార్డెడ్ అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్ స్పెసిమెన్స్ ఫర్ హెర్బేరియం ప్రిపరేషన్ అనమాట. హెర్బేరియం ప్రిపరేషన్లో యొక్క మొక్కల యొక్క నమూనాలను మనం అంతా కూడాను గుర్తుపెట్టుకోలేం కాబట్టి వాటిని ఒక ఫీల్డ్ నోట్బుక్లో మనము రికార్డ్ చేసుకొని ఉంటామన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు వాస్కులం పార్ట్. వాస్కులము ఇట్ ఈజ్ ఏ కంటైనర్ మేడ్ ఆఫ్ టిన్ ఆర్ అల్యూమినియం తోటి తయారు చేయబడి ఉండేటటువంటిది ఇది. ఇట్స్ కంటైన్ ఏ హింగ్డ్ లైట్ లిడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో. దిస్ ప్లాంట్స్ విచ్ ఆర్ నాట్ ప్రెస్డ్ ఇన్ ద ఫీల్డ్. ఇన్ కేస్ మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్లాంట్స్ను ఒకవేళ మనం ప్రెస్ చేయలేకపోతే ఆ ప్లేస్లో మనకి ఇన్ ద వాస్కులం టు ప్రిజర్వ్ దేర్ ఫ్రెష్నెస్ ఫర్ సమ్ టైమ్స్ అనమాట. ఈ యొక్క వాస్కులం అనేటటువంటి బాక్స్లో మనం ఒకవేళ ఫీల్డ్ చేయలేకపోతే వాటిని మనం ప్రెస్ చేయలేకపోతే వాటిని మనం ఏం చేయాలంటే కలెక్ట్ చేసినటువంటి ప్లాంట్స్ని యొక్క వాస్కులం పార్ట్లో పెట్టి వాటిని మనం ప్రిజర్వ్ చేస్తాము. దట్స్ వై ఇట్ కెన్ బి ఫ్రెష్నెస్ ఫర్ సమ్ టైమ్స్ అనమాట. కొంతసేపు వరకు అవి బాగా న్యాచురల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హ్యాండ్ లెన్స్. ఇట్ ఈజ్ ఏ పాకెట్ సైజ్డ్ హార్డ్ హ్యాండ్ లెన్స్. ఇవి చిన్న సైజులో ఉండేటటువంటి చేత్తో పట్టుకునేటటువంటి లెన్స్ ఉంటాయి ఇవి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ అబ్జర్వేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్మాలర్ ప్లాంట్స్ అనమాట. బాగా చిన్నవిగా ఉండేటటువంటి ప్లాంట్స్ని యొక్క యూ కెన్ యూజ్ టు హ్యాండ్ లెన్స్ తోటి చేసి ఉపయోగించి వాటిని మనం ఐడెంటిఫికేషన్ చేసి అండ్ కలెక్ట్ ఇట్ ఆల్సో. అండ్ దెన్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఆల్సో ప్రజెంట్ అనమాట. అందులో మనకి ఇంకా ఒక జత సిజర్స్ని కూడా మనం ఉపయోగించి సిజర్స్ ఫర్ కట్టింగ్ వూడీ ట్విగ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. మొక్కల్లో బాగా దారియుతమైనటువంటి గట్టిగా ఉండేటటువంటి ట్విగ్స్ కొమ్మలను మనం కట్ చేయడానికి వీటిని మనము ఉపయోగిస్తూ ఉంటాము. దెన్ ఏ స్మాల్ డిగ్గర్ ఆర్ ట్రోయల్. ఆల్రెడీ here this is the small digger and this is the vasculum part, vasculum, then field notebook and digger and scissors. Diggers part is there. So a small digger or trowel for digging up roots and underground parts. Roots and underground parts. ఈ యొక్క డిగ్గర్ తోటి మనం ఏం చేస్తామంటే రూట్స్ని కొద్దిగా మట్టిని త్రవ్వి అందులో ఉండేటటువంటి వేళ్లను లేకపోతే అండర్ గ్రౌండ్ పార్ట్స్ భూగర్భంగా ఉండేటటువంటి వాటి యొక్క భాగాలను మనం కలెక్ట్ చేసుకోవటానికి మనకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే సికిల్ విత్ లాంగ్ హ్యాండిల్. బాగా పొడవుగా ఉండేటటువంటి హ్యాండిల్తో ఉండేటటువంటి సికిల్ ఉంటుంది. ఇది కూడా అండ్ ఏ నైఫ్ ఆల్సో నైఫ్ కూడా ఉంటుంది. కత్తి టు కట్ ట్విగ్స్ ఫర్ ట్రీస్ అండ్ షర్బ్స్ అనమాట. అంటే పొదలు మరియు వృక్షాల యొక్క కొమ్మలను కట్ చేయడానికి మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ద టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద హెర్బేరియం స్పెసిమెన్స్ అనేటటువంటిది మనం చూసాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ స్టెప్ ఫర్ హెర్బేరియం ప్రిపరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద దెన్ హెర్బేరియం ప్రిపరేషన్లో ఉండేటటువంటి కొన్ని స్టెప్స్ మనం గమనించి చూస్తే సెకండ్ వన్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద హెర్బేరియం ఇన్వాల్వ్స్ ఏ సమ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పెసిమెన్ అండ్ ప్రెస్సింగ్ అండ్ డ్రైయింగ్ అండ్ పాయిజనింగ్ అండ్ మౌంటింగ్, లేబులింగ్ అండ్ ఫిల్లింగ్ అండ్ డిపోజిషన్. These are the main important for herbarium preparation అనమాట. హెర్బేరియం ప్రిపరేషన్లో మనకు ముఖ్యమైనటువంటి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పెసిమెన్. మొక్కలను సేకరించడం అనేటటువంటిది ఫస్ట్ పాయింట్ అండి హెర్బేరియం తయారీలో. హౌ టు కలెక్ట్ ద ప్లాంట్ స్పెసిమెన్స్, ఎలాగ మొక్కలను మనం కలెక్ట్ చేస్తాము అనేటటువంటిది గమనించి చూస్తే మనము we have to collected from different localities and habitats అనమాట. అంటే వివిధ రకాలైనటువంటి లొకాలిటీస్ ప్రాంతాలలో
వాటి యొక్క హ్యాబిటాట్స్ని బట్టి, వాటి యొక్క ఆవాస పరిస్థితులను బట్టి వాటిని సేకరిస్తూ ఉంటాము. ఇది మనం ఎలా సేకరిస్తాం? మనం డిఫరెంట్ లొకాలిటీస్ అని చెప్తున్నాము అండ్ డిఫరెంట్ పీరియడ్స్ ఆర్ సీజన్స్ అనమాట. వేరు ప్రాంతాల నుంచి, వేరు కాలాల నుంచి వీటిని మనము కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ద ప్లాంట్ స్పెసిమెన్ షుడ్ బేర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండి. మనం కలెక్ట్ చేస్తున్నటువంటి యొక్క మొక్క యొక్క నమూనా అనేటటువంటిది పుష్పాలతోనూ ఫలాలతోనూ ఉండగానే మనం వాటిని కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బ్స్ ప్లాంట్స్ అనుకోండి, హెర్బేషియస్ ప్లాంట్స్ అంటే గుల్మాలతో కూడినటువంటి మొక్కలను అనుకోండి, వీ హ్యావ్ టు కలెక్ట్ కంప్లీట్ ప్లాంట్ అనమాట. ఆ యొక్క మొక్కను పూర్తిగా మనము సేకరించాలి అలాంగ్ విత్ రూట్స్ అనమాట. ఎందుకంటే చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి. సో అది బట్ ఇన్ కేస్ ఆఫ్ వూడీ ప్లాంట్స్ ఉంటాయి, అంటే దారియుతమైనటువంటి మొక్కలకు చెందినటువంటి నమూనాలు మనం గమనించి చూస్తే వాటిని మాత్రం వీ హ్యావ్ టు కలెక్ట్ దేర్ స్మాల్ ట్విగ్స్ అనమాట. చిన్న కొమ్మలను మనము కలెక్ట్ చేస్తూ ఉంటాము. అబౌట్ 25 సెంటీమీటర్స్ ఉండేటటువంటిగా విత్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా మనం వాటితో ఉండాలి. కొన్ని చిన్న పత్రాలు మరియు పుష్పాలు కూడా మనం గుర్తుండాలి. ఇట్ విల్ ఫామ్ ఏ గుడ్ స్పెసిమెన్ అనమాట. అలా ఉండేటటువంటిది మనకు ఒక మంచి నమూనాగా కూడా మనకి అది తయారవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు కలెక్ట్ 4 to 6 స్పెసిమెన్స్ ఆఫ్ ఈచ్ ప్లాంట్ అనమాట. ఒక్కొక్క మొక్క యొక్క నమూనాను సేకరించడానికి మనము 4 నుంచి ఒక 5-6 ప్లాంట్ స్పెసిమెన్స్ని మనం కలెక్ట్ చేయాలి. బికాజ్ ఆఫ్ టు అవాయిడ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ అనమాట. ఏదైనా సరే కూడా డ్యామేజ్ అయినా లేకపోతే ఏమన్నా లాస్ అయిపోయినా మనం మళ్ళీ ఇంకొక ప్లాంట్ నమూనా అనేటటువంటిది అందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈచ్ స్పెసిమెన్ షుడ్ బి ట్యాగ్డ్ అనమాట. ప్రతి స్పెసిమెన్ కూడా మనం దారంతో ట్యాగ్ చేయాలి అండ్ గివ్ ద నంబర్ ఇవ్వాలి. అండ్ ద డీటెయిల్స్ నోట్స్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ అవర్ ఫీల్డ్ నోట్ బుక్ ఆల్సో. వాటికి సంబంధించినటువంటి నమూనాలంతటిని కూడా మనకు డీటెయిల్స్ అంతటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనము ఫీల్డ్ నోట్ బుక్లో మనము రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ గమనించి చూస్తే సెకండ్ వన్ ఈజ్ ద ప్రెస్సింగ్ ఆఫ్ స్పెసిమెన్స్. కలెక్ట్ చేసినటువంటి స్పెసిమెన్ మనం ఏం చేయాలండి? సేకరించినటువంటి మొక్కను మరలా మనము ప్రెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సేకరించినటువంటి మొక్కలను ఫీల్డ్ ప్లేస్లో కానీ, క్షేత్రస్థాయిలో కానీ, లేకపోతే ల్యాబొరేటరీలో కానీ, ప్రయోగశాలల్లో కానీ వాటిని మనం ఏం చేస్తామండి? ప్రెస్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ యొక్క సేకరించినటువంటి మొక్కలను యూజింగ్ విత్ బ్లాటింగ్ పేపర్స్ ఆర్ న్యూస్ పేపర్స్ వాటిలో మనము చక్కగా ఈ యొక్క మొక్కలను పెట్టి వాటిని మనం ప్రెస్ చేస్తూ ఉంటాము. అండ్ టు ప్రిజర్వ్ దేర్ ఫామ్ అండ్ కలర్ ప్లాంట్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆర్ స్ప్రెడ్ ఫ్లాట్ ఆన్ షీట్స్ ఆఫ్ న్యూస్ ప్రింట్ అండ్ డ్రైడ్ పేపర్స్ మీదలో మనం వాటిని ప్రెస్ చేయాలి. ద స్పెసిమెన్స్ ఆర్ కేర్ఫుల్లీ డిస్ప్లేస్డ్ ఆన్ ద ప్రెస్సింగ్ షీట్ అనమాట. దట్ మీన్స్ బ్లాటింగ్ పేపర్స్ ఆర్ ఓల్డ్ న్యూస్ పేపర్ షీట్స్లో వాటిని మనము ప్రెస్ చేయవలసి ఉంటుంది. ద ఎక్స్ట్రా బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, బాగా కొద్దిగా పెద్ద పరిమాణంలో ఉండేటటువంటి మొక్క భాగాలను బ్రాంచెస్ అండ్ VNR W షేప్స్లో వాటిని మనం ఫోల్డ్ చేసి యూ కెన్ బి ప్రెస్డ్ ఇట్ అనమాట. వాటిని మనము ప్రెస్ చేసేటటువంటి విధంగా మనం ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వన్ ద ప్రెస్సింగ్ షీట్స్ అలాంగ్ విత్ స్పెసిమెన్స్ అనమాట ఆర్ ప్లేస్డ్ వన్ అబోవ్ ద అదర్ అనమాట. ప్రెస్సింగ్ చేసినటువంటి సేకరించినటువంటి మొక్కలను ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసినటువంటి హెర్బేరియం షీట్స్ను ఒకదాని మీద ఒకటి మనం పేర్చి వాటిని మనం ఉంచాలన్నమాట. అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హెర్బేరియం ప్రిపరేషన్. దెన్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డ్రైయింగ్ అండ్ పాయిజనింగ్ అనమాట. అంటే వాటిని మనం ఆరబెట్టాలి, లేకపోతే వాటిని మనం పాయిజనింగ్ అంటే విషపూరితం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం మొక్క నమూనాలు కలిగినటువంటి హెర్బేరియం ప్రెస్ను ఎక్కడ పెట్టాలండి? మనం సూర్యరశ్మి కింద ఉంచి మొక్కలను ఆరబెడతాం, డ్రై చేస్తాం. ఫర్ డ్రైయింగ్ ద ప్రెస్ కంటైనింగ్ ద స్పెసిమెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద సన్ అనమాట. మధ్యలో పెట్టి వాటిని మనము డ్రై చేస్తాము. ద ప్రెస్ ఈజ్ ఓపెన్డ్ ఆఫ్టర్ 24 hours అనమాట. 24 గంటల తర్వాత ఆ యొక్క ప్రెస్ నుండి మొక్కలను వేరు చేసి అగైన్ అండ్ ద స్పెసిమెన్స్ ఆర్ రీఅరేంజ్డ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫ్రెష్ బ్లాటర్స్
లో మధ్యలో మనం పెట్టాలన్నమాట. బ్లాటింగ్ పేపర్స్ మధ్యలో మళ్ళీ వాటిని పెట్టి వాటిని మనం డ్రై చేస్తామన్నమాట. ద రిమూవ్డ్ వెట్ బ్లాటెడ్స్ ఆర్ యూజువల్లీ డ్రైడ్ అనమాట. ఎప్పుడైతే మనం తడిగా ఉండేటటువంటి ఆ బ్లాటింగ్ పేపర్స్ మనం తీసి బై ప్లేసింగ్ దమ్ ఇన్ ద సన్ అండ్ కెన్ బి యూజ్డ్ లేటర్ అనమాట. మళ్ళీ వాటిని ఆరబెట్టి మళ్ళీ మనం వీ కెన్ బి యూజ్డ్ ఇట్ అనమాట, యూజ్ చేయొచ్చు. ద స్పెసిమెన్స్ ఆర్ చేంజ్ టు డ్రై బ్లాటర్స్ డైలీ ఆర్ ఆఫ్టర్ 2 or 3 days అనమాట. డైలీ కానీ లేకపోతే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కానీ మనం ఆ యొక్క మొక్క యొక్క నమూనాను ఆ యొక్క బ్లాటింగ్ పేపర్స్లో మనం చేంజ్ చేస్తూ మనము ఉండాలన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ డ్రైయింగ్ మే బీ హ్యాస్టెండ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ హీట్. ఒకవేళ మనం డ్రై చేస్తున్నటువంటి వాటికి మనం తేమ లేకుండా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ హీట్ కృత్రిమమైనటువంటి వేడి ద్వారా మొక్కలను కూడా మనం డ్రై చేసేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దెన్ ద డ్రైడ్ స్పెసిమెన్స్ ఆర్ పాయిజనడ్ by dipping them in a saturated solutions of mercuric chloride in ethyl alcohol అనమాట. అంటే ఆరబెట్టినటువంటి మొక్క నమూనాలకు ఎటువంటి పాయిజనస్ అనేటటువంటిది పట్టకుండా వాటిని విషపూరితం చేస్తారు. దాని కొరకు మనకు మెర్క్యూరీ క్లోరైడ్ సొల్యూషన్లో కానీ లేకపోతే లారెల్ పెంటాక్లోరో ఫినేట్ అనేటటువంటి సొల్యూషన్ కానీ మనం యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి వీ కెన్ టేక్ సమ్ కేర్ అనమాట. దాని గురించి మనం కొంత జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దెన్ మౌంటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. మౌంటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్లాంట్ స్పెసిమెన్ హెర్బేరియం షీట్ పైన మనం మౌంట్ చేయాలన్నమాట. అంటించటం అనేటటువంటిది కూడాను జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ డ్రైయింగ్ ద ప్లాంట్ స్పెసిమెన్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ఏ హెర్బేరియం షీట్ ఆఫ్ స్టాండర్డ్ సైజ్ అనమాట. ఒక స్టాండర్డ్గా కొంత సైజ్ ఉంటుంది. దట్ ఈజ్ 29 x 42 సెంటీమీటర్స్ అని అలాగా ఉండేటటువంటి సైజులో ఉండేటటువంటి ఆ యొక్క స్పెసిమెన్ షీట్ మీద ఈ యొక్క డ్రైయింగ్ చేసినటువంటి ఆరబెట్టినటువంటి మొక్కల యొక్క నమూనాలను మనం ఏం చేయాలండి, వాటి మీద మనం అంటించటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ద హెర్బేరియం షీట్స్ ఆర్ యూజువల్లీ మేడప్ ఆఫ్ థిక్ హ్యాండ్ మేడ్ డ్యూరబుల్ కార్డ్ షీట్స్ అండి. హెర్బేరియం షీట్స్ ఎలా ఉండాలండి, యూజువల్గా మనం గమనించి చూస్తే థిక్ కొద్దిగా మందముగా ఉండేటటువంటి కార్డ్ షీట్స్ అనేటటువంటి ఉంటాయి, గట్టిగా ఉండేవి. వాటి మీద మనము చేయవలసి ఉండేటటువంటి అవసరం ఉంటుంది. ఆఫ్టర్ ద డ్రైడ్ స్పెసిమెన్స్ ఆర్ గ్లూడ్ ఆన్ హెర్బేరియం షీట్స్ అండ్ ద స్టెమ్ ఆర్ బ్రాంచెస్ అండ్ పీట్యూల్స్ ఆన్ ద లీవ్స్ ఆర్ ద స్టిచ్డ్ అనమాట. కొన్నిటిని ఆ యొక్క బ్రాంచెస్, పీట్యూల్స్, పత్రవృంతాలని, కొమ్మలను మనం ఏం చేయాలంటే చిన్న దారంతో మనం అక్కడ స్టిచ్ చేయాలి. అండ్ దెన్ సెలోఫెన్ టేప్ మే బీ ఆల్సో యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టిచ్చింగ్ బై థ్రెడ్ అనమాట. ఒకవేళ మనం ఆ యొక్క థ్రెడ్ తోటి కుట్టేదానికంటే ఆ ప్లేస్లో మనం ఈ యొక్క సెలోఫిన్ టేప్ తోటి కూడా మనం టేప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు మౌంట్ వన్ స్పెసిమెన్ ఆన్ ఈచ్ హెర్బేరియం షీట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఒక హెర్బేరియం షీట్ మీద మనకి ఓన్లీ వన్ స్పెసిమెన్ మాత్రమే మనం అక్కడ మౌంట్ చేయవలసి ఉంటుందన్నమాట. డిసెక్టెడ్ పార్ట్స్ అండ్ లూజ్ పార్ట్స్ సచ్ యాజ్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ పేపర్ పాకెట్స్ పేస్టస్ అనమాట టు ద మౌంటింగ్ షీట్. మౌంటింగ్ షీట్లోనే మనం గమనించి చూస్తేనండి, అందులోనే మనం ఏం చేయాలంటే కొన్ని ఫ్రూట్స్ కానీ నమూనాకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ లేకపోతే విత్తనాలు కానీ ఉంటాయి. వాటిని ఆ యొక్క మౌంటింగ్ షీట్స్ మీదనే కార్నర్లో ఒక పేపర్ పాకెట్స్లో వాటిని మనము భద్రపరచవలసి ఉంటుందన్నమాట. దెన్ లేబులింగ్ ఆఫ్ ప్లాంట్ స్పెసిమెన్స్ అనమాట. ప్లాంట్ స్పెసిమెన్కి లేబులింగ్ లేకపోతే అంటించడం అనేటటువంటిది ఆఫ్టర్ మౌంటింగ్ ఆఫ్ ద స్పెసిమెన్ ఏ లేబుల్ ఈజ్ గ్లూడ్ ఆన్ ద లోయర్ రైట్ కార్నర్ ఆఫ్ ద షీట్ అనమాట. ఆ యొక్క షీట్కి క్రింది భాగంలో ఒక కార్నర్లోకి వచ్చేటప్పటికి విధంగా క్రింది భాగంలో ఒక కార్నర్ మీద ఆ యొక్క నమూనాకు సంబంధించినటువంటి విషయాలను ఒక షీట్ యొక్క అడుగు భాగంలో మనం కుడివైపున మనం అంటించవలసి ఉంటుందన్నమాట. ఈ లేబుల్ కూడా మనకు కొంత సైజులో ఉంటుంది. ద లేబుల్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్
టేకెన్ ఫ్రమ్ ద ఫీల్డ్ నోట్బుక్ అనమాట. ఆ లేబుల్ మీద ప్రొవైడ్ చేయనటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందండి, ఫీల్డ్ నోట్బుక్లో మనం రాసుకున్నాం, మనం ఏ లొకాలిటీలో ఏ ఏరియాలో దాన్ని కలెక్ట్ చేసాం, డేట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్ స్పెసిమెన్ ఏంటి, లోకల్ నేమ్ ఏమని పిలుస్తారు దాన్ని, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమన్నా ఉందా, సైంటిఫిక్ నేమ్. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఫీల్డ్ నోట్బుక్. ఏమైతే రాసుకున్నామో మనం వాటన్నిటిని కూడా మనం ఇక్కడ లేబులింగ్ చేస్తామన్నమాట. ద లేబుల్ మస్ట్ కంటైన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఆ లేబుల్లో. ఏంటి, మనకు లోకల్ నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఏంటి, లొకాలిటీ ఏంటి, కలెక్టర్స్ నంబర్ ఏంటి, లోకల్ యూజ్ ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ వన్ బొటానికల్ నేమ్ ఆఫ్ దట్ ప్లాంట్ ఏంటి, విచ్ ఫ్యామిలీ, హ్యాబిటాట్ ఏంటి, డేటా ఆఫ్ కలెక్షన్, కలెక్టర్స్ నేమ్, ఎవరైతే కలెక్ట్ చేస్తున్నామో ఆ కలెక్షన్ యొక్క నంబర్ కూడా మనం అందులో భద్రపరిచి ఉంటుంది. దెన్ ఫిల్లింగ్ అండ్ స్టోరింగ్ అనమాట. అంతా అయిన తర్వాత వాటిని ఏం చేయాలండి, భద్రపరచాలన్నమాట. ఎక్కడ మనం భద్రపరచాలనేటటువంటిది మనం చూస్తే ఆల్రెడీ ఐ షోడ్ సమ్ అల్మారాస్. దిస్ ఈజ్ ద హెర్బేరియం అల్మారా ఆర్ హెర్బేరియం అల్మారా ఇది విత్ లేబుల్డ్ సెగ్మెంట్స్ అనమాట. లేబుల్డ్ సెగ్మెంట్స్ ఇక్కడ మనకి కొన్ని అల్మారాస్లో యొక్క లేబుల్ తోటి ఉండేటటువంటి నమూనాలను ఇక్కడ మనకు పెట్టారు. దిస్ ఈజ్ ద స్టోరింగ్ క్యాబినెట్గా మనం దీన్ని మనం చూడొచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ద హెర్బేరియం ప్రిపరేషన్, దట్ ఈస్ ద స్టోరింగ్. దీన్నే మనము ఫిల్లింగ్ అండ్ స్టోరింగ్, దీన్నే మనం భద్రపరచటం అని చెప్పి మనం అంటాము. ద మౌంటైన్ అండ్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ స్పెసిమెన్స్, ప్రాపర్గా మనం ఐడెంటిఫికేషన్ చేసినటువంటి గుర్తించినటువంటి మొక్కల నమూనాలను మనం మౌంట్ చేసాము. ఆర్ స్టోర్డ్ సిస్టమేటికల్లీ ఇన్ స్పెషల్ వుడెన్ ఆర్ స్టీల్ క్యాబినెట్స్ అనమాట. ప్రత్యేకంగా చెక్కతో కానీ లేకపోతే స్టీల్గా తయారు చేయబడినటువంటి యొక్క అల్మారాస్ లేకపోతే క్యాబినెట్లో వీటిని మనము యొక్క స్పెసిమెన్స్ని అక్కడ భద్రపరచవలసినటువంటి విధంగా మనకి కనిపిస్తుంది. విత్ స్మాల్ హోల్స్ కూడా మనకు అక్కడ ఉంటాయి. దానికి ద స్పెసిమెన్ షీట్స్ ఆర్ ఫిల్డ్ ఇన్సైడ్ ఫ్లోడర్స్ అనమాట. ఆ యొక్క స్పెసిమెన్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సైడ్ ఫోల్డర్స్ అనమాట. లోపల వైపున ఇంకా కొన్ని రకాల ఫోల్డర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి మనం పెట్టి వాటిని మనం అందులో మనం చేస్తూ ఉంటాము. విచ్ ఆర్ ఆఫ్ వేరియస్ కలర్స్ ఇండికేటింగ్ స్పీషీస్కి, జీనస్కి, ఏమండి ఫ్యామిలీకి, జియోగ్రాఫికల్ ఏరియాకి అలాగ మనం కొన్ని కలర్స్ ఇచ్చి మనం యూ కెన్ ఈజీ టు ఐడెంటిఫైడ్ అనమాట. వెంటనే ఈజీగా మనం వాటిని క్యాచ్ చేయడానికి ఉంటుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ హెర్బేరియా ద స్పెసిమెన్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు బెంథామ్ అండ్ హుకర్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండి. ఎక్కువగా మనం గమనించి చూస్తే ఇండియన్ హెర్బేరియాలో మన భారతదేశంలో తయారు చేయబడినటువంటి హెర్బేరియమ్స్ అన్నీ కూడాను స్పెసిమెన్స్ అన్నీ దేన్ని మనం బేస్గా చేసుకొని చేస్తున్నారండి, అకార్డింగ్ టు బెంథామ్ అండ్ హుకర్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. వై అంటే బెంథామ్ అండ్ హుకర్స్ సిస్టమ్స్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యాచురల్ క్లాసిఫికేషన్ అనమాట. సహజమైనటువంటి వర్గీకరణను ఆధారంగా చేసుకుని ఈ యొక్క బెంథామ్ అండ్ హుకర్స్ వారు చేశారు కాబట్టి ఒక ఆర్డర్లో వాటికి. సో మనం కూడా ప్లాంట్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ యొక్క బెంథామ్ అండ్ హుకర్స్ ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ డైకాటిలిడాన్స్, దెన్ జిమ్నోస్పమ్స్, దెన్ మోనోకాటిలిడాన్స్, ఈ ఆర్డర్ని ప్రిఫర్ చేస్తూ మనం పెట్టవలసి ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టాక్సనామికల్ రిసోర్సెస్ ఆఫ్ హెర్బేరియం అన్నమాట. ఇవి మనకు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉన్నటువంటి వనరుల గురించి ఉన్న హెర్బేరియం అంటే ఏంటి, హెర్బేరియం యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క వరల్డ్లో ఉండేటటువంటి హెర్బేరియం సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఇండియాలో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, దెన్ హెర్బేరియం ప్రిపరేషన్, హౌ టు ప్రిపేర్ ద హెర్బేరియం ప్రిపరేషన్ అనేటటువంటిది మనం ఎలా తయారు చేస్తాము. సో అవన్నీ కూడా మనకి ఇందులో మనకు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూ కెన్ ఈజీ టు లెర్న్ అనమాట. యూ కెన్ ఈజీ టు లెర్న్, బాగా ఈజీగా చాలా సులువుగా దీన్ని మనం చదవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ essay questions in our యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఆల్సో. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ మనకు కంపల్సరీగా 10 మార్క్స్ క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్స్కి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ స్టూడెంట్స్ డూ హార్డ్ వర్క్ అండ్ విల్ గెట్ good marks for your examinations. Thank you.